తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. 17 ఎంపీ సీట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తోంది సీఈసీ. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల సమాయత్తంపై అధికారులతో చర్చించారు సీఈఓ వికాస్ రాజ్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో 3,30,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,65,00,000 మహిళలు, 1,64,00,000 పురుష ఓటర్లు. కొత్తగా 9,24,000 మంది ఓటర్లు నమోదైనట్లు తెలిపారు అధికారులు. తెలంగాణలో సర్వీస్ ఓటర్లు 15,000 ఉండగా, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,26,000, ఎన్ఆర్ఐ ఓటర్లు 3,400 మంది ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ ఈ 3 కేటగిరీస్ ని ఢిల్లీలో పిలిపించి ఈసీఐ వారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఆర్ఓస్ అంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఈఆర్ఓస్, ఏఈఆర్ఓస్, ఏఆర్ఓస్, డిఎల్ఎంటీస్, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఈవీఎం నోడల్ ఆఫీసర్స్, ఐటీ స్టాఫ్ వాళ్ళందరినీ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలుంటే అందులో పట్టణ ప్రాంతాల్లో 14,000, రూరల్ ఏరియాల్లో 21,000 పోలింగ్ కేంద్రాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ నుంచి 1,50,000 మంది సిబ్బంది ఉండగా, పోలీస్, కేంద్ర బలగాలు, ఇతర సిబ్బంది మరో 1,50,000 వరకు విధుల్లో ఉంటారు. ఓవరాల్ గా 3 లక్షల వరకు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. 85 ఏళ్లు నిండిన వారికి ఈసారి కూడా హోమ్ ఓటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ as on today 12,49,625 new voters have been enrolled. 8,58,491 voters have been deleted. So net addition of about 4 lakhs is there. Of course, modification of about 7,69,000 voters. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో గందరగోళం కావడంతో ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది సీఈసీ. కొత్త సాఫ్ట్వేర్తో పోస్టల్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ట్రైనింగ్ పూర్తయింది. అవసరానికి సరిపడా ఈవీఎంలతో పాటు అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. ఇక 24 గంటలు పనిచేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కొత్తగా 7 లక్షల ఓటర్స్ కరెక్షన్ చేసింది ఈసీ. చిన్న పార్లమెంట్ మహబూబాబాద్ కాగా అతిపెద్ద ఎంపీ సెగ్మెంట్ గా మల్కాజ్గిరి ఉందని తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. రోడ్ షోలు సెలవు రోజుల్లోనే నిర్వహించుకోవాలని, రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షోలకు పరిస్థితిని బట్టి అనుమతి ఉంటుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి లేదని, ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను, స్కూల్ డ్రెస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. Prior permission for road show shall be taken from the competent authority. Mostly it will be the returning officer or AROs who will be giving these permissions. In order to avoid inconvenience to general public as far as possible, road show should be permitted only on holidays and during no peak hours on routes other than that have big hospitals, trauma centers, blood banks and heavily crowded markets. బోగస్ ఓట్లపై ఫిర్యాదులతో పాటు అధికారుల విచారణ ద్వారా తొలగించారు. 9,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమ్మర్లో ఎన్నికలు జరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ ఓటింగ్ నమోదైన 5,000 పోలింగ్ కేంద్రాలపై ఫోకస్ పెట్టారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై చెక్ చేసి క్లారిటీ ఇస్తామన్నారు సీఈఓ వికాస్ రాజ్.